హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినగలిగే ఒక మంచి రెసిపీని అయితే మీతోటైతే షేర్ చేసుకుంటున్నాను. దానికి కావాల్సినవి ముందుగా గుమ్మడి గింజలు ఒక కప్పు జీడిపప్పు, ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, ఒక కప్పు అవిసె గింజలు, ఒక కప్పు నువ్వులు, అలాగే ఒక కప్పు బాదాము, ఒక కప్పు వాటర్ మిలన్ సీడ్స్ అన్నమాట. తర్వాత దీంట్లోకి ఇవి మొత్తం వేయించాల్సిన పదార్థాలు. వేయించకుండా యాడ్ చేయాల్సినవి పుట్నాల పప్పు, అలాగే ఒక కప్పు 2 కప్పుల ఎండు కొబ్బరి, అలాగే వీటన్నిటికీ రుచికి తగినట్టుగా మీరు ఎంత స్వీట్ తింటారో దానికి తగ్గట్టుగా బెల్లంని నేను మంచిగా తురిమేసి అయితే పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా చూపించిన వాటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటైతే మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ముందుగా బాదాము, తర్వాత కాజు, తర్వాత గుమ్మడి గింజలు, అలా ఒకదాని తర్వాత ఒకటైతే అన్నీ వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని వాటిని అయితే చల్లార్చుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత వాటిని ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఫస్ట్ వేయించి చల్లార్చుకున్న ఆ డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్లోకి అలా పుట్నాల పప్పు, తర్వాత అలాగే ఎండు కొబ్బరి అవి వేసి మొత్తం కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ పౌడర్ కొట్టేసుకోవాలి. కొట్టేసిన తర్వాత దాంట్లోకి బెల్లం యాడ్ చేసుకోవాలి. దీనిలోకి ఇలాచీలు అయితే అవన్నీ ఏం యాడ్ చేయలేదు. మీకు ఇష్టం ఉంది అంటే ఇలాచీలు యాడ్ చేసుకోవచ్చు. అలా కొద్దిగా మనం వేయించి పెట్టుకున్న వాటిని వేసి కొద్దిగా పౌడర్ పట్టిన తర్వాత కొద్దిగా బెల్లం వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. వాటితో పాటు బెల్లం వేస్తే అది పౌడర్ మంచిగా అవ్వదు. కొబ్బరి వేయడం వల్ల మంచిగా మనకు అక్కడక్కడ కొబ్బరి తగులుతూ నములుతూ బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు అనమాట. చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిది. మొత్తం ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మొత్తం కిందికి మీనికి మొత్తం అంతా కలిపేసుకున్నాలన్నమాట. కలిపేసిన తర్వాత ఇది లడ్డు వస్తుందా రాదా లేదా అని ఒకసారి చెక్ చేశాను. లడ్డు వస్తుంది, ఎందుకంటే అన్నీ ఆయిల్ వచ్చేటివే అనమాట. ఒక్క పుట్నాల పప్పులో నుంచి తప్ప మిగతా ప్రతి ఒక్క ఐటెం నుంచి మనకు ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా చుట్టుకుంటుంది, లడ్డూలా చేసుకోవచ్చు. తర్వాత నేను ఒకదాని తర్వాత ఒకటి అన్ని లడ్డూలు అయితే చుట్టాను. దాదాపు ఒక 50 లడ్డూల వరకు అయితే వచ్చాయి. డైలీ ఒకటి చిన్నగా చుట్టుకుంటే డైలీ ఒకటి చిన్నపిల్లలకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళు 2 దాకా తినవచ్చు అనమాట. ఇందులో వేసిన ప్రతి ఒక్క ఐటము మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. అన్నీ సపరేట్గా తినలేం కాబట్టి ఇలా లడ్డూలా చేసుకుంటే తినేయచ్చు ఈజీగా. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.